ఓం శ్రీ దుర్గాపరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో దశ నవరాత్రుల్లో గనక ఈ మంత్రం మీరు జపం చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని నేను అనుకుంటున్నాను, ఆచరిస్తున్నాను. అమ్మ దయ వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రము. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, అన్ని సమస్యలను పోగొట్టి అన్ని విధాలుగా మన పనులు, మనం అనుకున్న కోరికలు, సంకల్పాలు నెరవేర్చే మంత్రము విజయదుర్గమ్మ మంత్రము. పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అంటే పెళ్లి చూపులకు వస్తున్నారు, పోతున్నారు, పోయిన వాళ్ళ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, పోయిన వాళ్ళు తిరిగి సమాధానం చెప్పట్లేదు. ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని ముందుకి బాదు, వెనక్కి రాదు, మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. మన మీద ఎవరైనా సరి చెప్తూ ఉంటారు, వాళ్ళట్లా వీళ్ళెట్లా, వాళ్ళు మంచి అది ఇదని. ఏదైనా ఒక పని మీద బయలుదేరుతున్నప్పుడు మనము ఈ మంత్రాన్ని 20 సార్లు జపం చేసి బయలుదేరినట్లయితే ఎటువంటి ఆటంకం లేకుండా పని పూర్తవుతుంది. ఈ మంత్రము నవరాత్రుల టైంలో, దసరా నవరాత్రుల సమయంలో మీరు ఉదయం 3 మాలలు, సాయంత్రం 3 మాలలు జపం చేయండి. జపం చేసిన తర్వాత, అంటే ఈ నవరాత్రుల వరకు, ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మీరు ఒక మాల జపం చేయండి. అంటే 108 సార్లు జపం చేసుకోండి. మీ సంకల్పం చెప్పుకోండి, మంత్రం జపం చేయండి. ఒక నిమ్మకాయ తీసుకొని పసుపు వేసి 9 సార్లు మంత్రం, ఒకసారి మంత్రం చెప్పండి, పసుపు వేయండి, ఒకసారి మంత్రం చెప్పండి, పసుపు వేయండి. ఈ విధంగా మీరు 9 సార్లు చేసిన తర్వాత 10వసారి ఆ నిమ్మ పండు మీద, అంటే అమ్మవారిగా భావించుకోవాలి, పసుపు వేయటం ఆపి ఆ మంత్రాన్ని అదే విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు. 21, 27, 108 సార్లు కంటిన్యూ చేసుకోవచ్చు. సంకల్పం గట్టిగా ఉండాలి, మంచిదై ఉండాలి. ఇల్లు కట్టడము, లేదా ఎక్కడైనా ఫైనాన్స్ పరంగా మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, మాట్లాడటానికి 10 మందిలో మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక పని కాకుండా తిరుగుతూ ఉంటారు, బ్యాంకీ పని మీద, ఏదైనా ఒక పని మీద తిరిగి వాళ్ళకి ఇసుగు పుట్టి మానుకుంటుంటారు. అంత మంత్రం మీరు, అంటే ఈ 9 రోజుల నవరాత్రి సమయంలో మీరు సాధన చేసేవారు. సాధన చేసిన తర్వాత మీరు మిగతా టైంలో చేసుకోవాలి అని చెప్పి కూడా. ఇలా చేసుకోవడం వల్ల మీరు ఏ విషయం గురించి అయితే మీరు బాధపడుతున్నారో, మీ సమస్య మీరు సంకల్పం చెప్పుకోవటము, మంత్ర జపం చేసుకోవటము చేస్తూ ఉన్నట్లయితే, అంటే మనం ఉదయం చేసేమో సాయంత్రానికి అవ్వండి, రాత్రి చేసేమో పొద్దున్నే మనం లేచిన వెమ్మటనే మనకి కాలేదంటే కాదు, దానికి టైం అవుతుంది. ఎన్ని రోజులు టైం పట్టవచ్చు. నీలో ఉన్న నెగిటివ్ తొలగే వరకు ఎన్ని రోజుల నుంచి నాకు అవుతుందా, అక్కడ వాళ్ళు ఇట్ట వీళ్ళట్ట అయిన పోయిన వాళ్ళు, వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు అంతా నెగిటివ్ అంతా ఉండవు. ఆ నెగిటివ్ అంతా తొలగాలి. ఆ తొలగటానికి ఈ 9 రోజులు, 10 రోజులు, 12 రోజులు జపం చేయమనేది. మీలో నెగిటివ్ అంతా ఉంచుకొని మాకు పనులు కాలేదంటే మీకు అంతా మీకు నెగిటివ్నే ఉంది. ఆ నెగిటివ్ తొలగించండి. నెగిటివ్ తొలగించిన తర్వాత మంత్ర జపం అనేది మీకు వైబ్రేషన్ పాస్ అవుతుంది. రాత్రి చేసిన ఉదయానికి రావాలి, ఉదయం చేసిన సాయంత్రం కాబట్టి రాదు.
సాధన ముఖ్యం. సాధన. కొంతమంది అడగొచ్చాము, ఈ మంత్ర జపం చేయటం వలన అమ్మవారికి వస్తుందని. ఇది ఏగ్గానమైన మాటలు, మమ్మల్ని కాదు అనేది. అమ్మవారినే మీరు ఏగ్గానం చేసినట్టు. అలా అనకూడదు, తప్పు. మీరు నమ్మకం ఉండవాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు మానుకోండి. మిమ్మల్ని బట్టి చేయబట్టి లాగేసి చెప్పట్లేదు, చేయమని అడగట్లేదు, చెప్పట్లేదు. మీకు కావాల్సిన వాళ్ళే, నమ్మకం ఉండవాళ్ళే, ఇష్టమైన వాళ్ళే, పూర్తి అమ్మవారి మీద పూర్తిగా నమ్మకం ఉండవాళ్ళే చేయండి. కొంతమంది శక్తి ఉందా నీకు అని. శక్తి ఉంది. మనిషిని ఒక దెబ్బ కొడితే, ఉదాహరణ చెప్తున్నాను కానీ చెప్పకూడదు, అయినా చెప్తున్నా, కొంతమందికి అర్థం కావాలి. ఒక చెంపక పెట్టి దెబ్బ కొట్టే వాడు అబ్బా అంటాడు. ఆ నొప్పి వాడికి మాత్రమే, దెబ్బ చురుకు ముట్టిన వాడికి మాత్రమే నొప్పి తెలిసిద్ది, ఎదుటి వాడికి నొప్పి తెలియదు. మరి ఆ నొప్పి ఏది మా కంటికి చూపినట్టు చూపించగలుగుతారా? ఆ విధంగా ఏ పని నీలో శక్తి ఉందని అడగండి. మీకు తగిలిన దెబ్బను నొప్పితో బాధపడుతున్నారు, మేము పక్కన ఉండి ఏమైంది, అదేం చేసి మేము అది ఎంత నొప్పి ఉందో, మీరు ఎంత బాధపడుతున్నారో మీకు మాత్రమే తెలిసింది. అది పక్కన ఉన్న వాళ్ళకి తెలియదుగా. ఆ నొప్పి అనేది రక్తం కాస్తుంది, కానీ నొప్పి అనేది మీకు మా యువతల వాళ్ళకి ఇచ్చగలరా? అలా మీరు చూపించగలిగినైతే చూపించగలుగుతాము. మాకున్న నొప్పి మీకు చూపిస్తాము అనుకుంటే ఈ ఏగ్గానమైన ప్రశ్నలు వెయ్యండి. మేము చూపించలేము అనుకుంటే ఈ ఏగ్గానమైన మాటలు మానుకోండి. మాట్లాడడానికి ఎన్ని విధాలుగా అయినా మాట్లాడవచ్చు. వంకర టింకర మాటలు, ఉపయోగం లేని మాటలు. దైవానికి సంబంధించిన వాటికి కూడా మీరు ఎకరంగా ఏగ్గానంగా మాట్లాడి మీరు ఎలాంటి మనుషులైనా అర్థం కావట్లేదు. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు దసరా టైంలో ఉదయం 3 మాలలు, సాయంత్రం 3 మాలలు జపం చేయండి. దసరా అయిపోయిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత మీరు మామూలుగా రోజు ఒక మాల జపం చేసుకుంటూ ఉండండి. ఉదయం అని సాయంత్రం అయినా నిర్ణయించుకోండి. ఉదయం మనకి సమయం కేటాయించుకోండి. ఎందుకంటే ఉదయం పనులకు పోయేవాళ్ళు టైం సరిపోదు కాబట్టి ఉదయం కాకుండా సాయంత్రం టైంలో 108 సార్లు చేసుకోండి. ఉదయం 21 చేసుకోండి. అప్పుడు మీకు సరిపోతుంది. ఏ పని మీద చేస్తున్నారో ఆ పని మీద మీ సగం చెప్పుకొని, నిమ్మకాయ పైన కొద్దిగా పసుపు తీసుకొని 9 సార్లు 21 సార్లు 102 సార్లు మంత్రం చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని ఒక పేపర్లో ఉంచుకొని, పేపరు కుడివైపు జేబులో కానీ హ్యాండ్ పర్స్లో కానీ ఉంచుకొని సంకల్పం చెప్పుకొని బయలుదేరండి. ఈ విధంగా మీరు చేసుకున్నప్పుడు మీరు మంచి ఫలితాలు పొందారు. ఏ విషయానికైనా కోర్టు కేసులకు కానీ, కోర్టు సమస్యలు కానీ వివాదంగా ఉంటాయి. వాటికి కానీ ఎవరైనా మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు కానీ దేనికైనా ఉపయోగించండి. ప్రతి ఒక్కదానికి ఉపయోగించుకోవచ్చు మంత్రం. విజయదుర్గమ్మ. ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం ధూమ్ విజయదుర్గాయై నమః. ఓం హ్రీం క్లీం హ్రీం ధూమ్ విజయదుర్గాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం ధూమ్ విజయదుర్గాయై నమః. ఇది మంచి మంత్రం అండి. మనకు అన్ని విధాలుగా రక్షణ ఇస్తుంది, మనకి శుభ ఫలితాలను ఇస్తుంది, సంతోషం, మనశ్శాంతి. మనకి మాకు ఆస్తులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు అన్నవాళ్ళు ఉన్నారు. ఆస్తులు ఉన్నాయి, నాకు నెలకు వచ్చేసి 70-80 వేలు శాలరీ, ఏమనుకుంటున్నామంటారు. ఇంటికి పోతే డమ్మీ అయి కూర్చుంటారు. ఇంట్లో నుంచి వచ్చి పార్కులో కూర్చొని ఏడ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. కోట్లు ఆస్తులు కాదు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని టీ కాఫీ తాగితే ప్రశాంతంగా కూర్చునే విధానం చూసుకోండి. ప్రశాంతం లేని జీవితం మీరు ఎన్నాళ్ళు బతికితేమి, ఎంత ఆస్తి ఎంత కోట్లు ఉంటే ఉపయోగం ఏముంది? మనిషికి ఆరోగ్యము ప్రశాంతం అది ఆస్తి. ఆరోగ్యం బాగుండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, సంతోషమైన మాటలు ఉండాలి, వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, దైవ కార్యములు చేసుకుంటూ ఉండటమే అదే ఆస్తి, ఐశ్వర్యం. మీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా
భవిష్యత్తు లేకుండా ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆస్తి ఉంటేమి లేకపోతేమి. నాకు తెలిసిన విషయం నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ విధంగా ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించుకొని మీరు మంచి శుభ ఫలితాలు పొందుతారని, దుర్గమ్మ ఆశీస్సులు పొందుతారని, దుర్గమ్మ అనుగ్రహం పొందుతారని, దుర్గమ్మ అనుగ్రహాన్ని మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై వారాహీదేవి.